హైవ్యూస్ పుష్ప 2ని వైసీపీలు సంఖ నాకిచ్చేలా తయారయ్యారు. ఆల్రెడీ నేను మార్నింగ్ రాంగోల్ పర్మకి సంబంధించి రోజాకి సంబంధించి ఒక వీడియో షూట్ చేశాను. అది అప్లోడ్ చేద్దామనేసరికి ఒక పోస్టర్ కనపడింది. ఊరి నాయన పిక్చర్ను పట్టింది వైసీపీలు కనిపించింది. ఏపీలో ఉంది కూటమి గవర్నమెంట్, ఏకంగా వాళ్ళు బ్రహ్మాండం గెలుచున్నారు. అవునన్నా కాదన్నా ఈ వైసీపీలో ఉన్న యాత్ర 2 సినిమాకి టికెట్లు ఫ్రీగా ఇచ్చినా సరే ఊడు వెళ్ళింది లేదు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చూస్తేనే ఏపీలో పుష్ప 2 హిట్ అయ్యేది. అఫ్ కోర్స్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు చూస్తారనుకుంటే వేరే విషయం. కానీ ఏ మాత్రం వాళ్ళు దూరం జరిగేదారు అని అనుకున్నారు అంటే ఇంకా అంతే సంగతులు. ఈ పుష్ప 2కి సంబంధించేసి ఈ వైసీపీ వాళ్ళు మా కోసం నువ్వు వచ్చావు, నీ కోసం మేము వస్తామంటూ పోస్టర్లు, ఈ రాంగ్ ప్రవరమనేమో తెగలేపుతా ఉన్నాడు అల్లు అర్జున్ని, దాంతో కాలుతుంది అవతలకి. ఆల్రెడీ పిఠాపురంలో వచ్చేటప్పటికేమో ఈ పుష్ప 2 పోస్టర్లు అల్లు అర్జున్ చించేస్తారు మొఖం. ఆల్రెడీ ఇంకా గన్నవరంలో వచ్చే చలమల్ శెట్టి రమేష్ బాబా ఎవరు జనసేన సమన్వయకర్త అండి, ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గానికి, ఆయన పుష్ప 2ని మేము బాయ్కాట్ చేస్తాం, మేము ఆడించమంటున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈయన తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే వచ్చేసి రాకేష్ రెడ్డి పుష్ప 2 వద్దు ఆపేయండి, సుకుమారిని అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లోపలేయండి, ఆ ఎర్రచంద్రం వచ్చేసి 10 లక్షలు విలువ చేసి దాన్ని ₹1 కోట్ల పబ్లిసిటీ చేశారు. దాంతో నర్సరీకి వెళ్ళి కూడా పిల్లలు వచ్చేసి మాకు ఎర్రచంద్రం చెట్లు ఏమని అడుగుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు అండ్ బయట మేడం ఎర్రచంద్రం చెట్టు కనిపించి మొత్తం నరికి పడేస్తా ఉన్నారు. పిచ్చి లేపింది అసలు పుష్ప 1 అయితే. మరి పుష్ప 2 ఏం చేయబోతానంటో దాన్ని ఆపండి అయిపోని చెప్పేసి ఆయన మెగా ఫ్యాన్స్ కి, చిరంజీవికి, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తేనే గన్నవరంలో ఆడిస్తామని చెప్పేసి అక్కడ జనసేన నేత అండ్ ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడేమో బాయ్కాట్ పుష్ప 2 అంటూ మెగా ఫ్యాన్స్ కొంతమంది, జనసేన ఫ్యాన్స్ కొంతమంది, టీడీపీ సైతం మాట్లాడుతున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు మావాడు అల్లు అర్జున్ అంటూ ఉంటారు. మొత్తంగా అయితే పుష్ప 2ని సంఖ నాకిచ్చేలాగా వైసీపీ అండ్ ఆర్జీబీ తయారైపోయారు. అండ్ రేపు ఇక అల్లు అర్జున్ జీవితం అనేది ఏదన్నా నిలబడాలి అన్నప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొడితే పుష్ప 2 అప్పుడు ఎవడేం పీకలేడు. ఎందుకంటే గతంలో బాలీవుడ్ లో కూడా బాయ్కట్ అని చెప్పేసి షారూఖ్ ఖాన్ కి సంబంధించి, అమీర్ ఖాన్ కి సంబంధించి చాలా ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. బట్ ఏమైంది, 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. సినిమా బాగుంటే ఎవడ ఆపలేడు. ఇక్కడ వచ్చేసి తెలుగు ప్రాంతంలో కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అన్నప్పుడు కంటెంట్ పేలిపోవాలి. ఈరోజు నైట్ 9:30కి అంట షో, ఫస్ట్ షో. మరి నైట్ మేలుకొని ఉంటే నేను ఎవరైనా చూసే వాళ్ళకి సంబంధించేసి అప్డేట్ అంటే జస్ట్ ఒక లైన్ అయినా పెడతాను. భారీగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ మార్నింగ్ ఆర్జీబీ రోజా వాళ్ళు ఏం మాట్లాడింది, వాళ్ళు ఏం చేసింది కూడా వీడియో మార్నింగ్ చేస్తుంది, ఈ తర్వాత అటాచ్ చేస్తాం చూడండి. హైవ్యూస్ రోజా నిజంగా పుష్ప 2 గురించి ప్రమోషన్ చేసిందో లేదో నాకు తెలియదు. సోషల్ మీడియా అయితే ఆ పిక్ వైరల్ అవుతుంది. మేబీ చెప్పుండొచ్చు, పుష్ప 2 వచ్చి అందరి రికార్డులు బద్దలు కొడతాడు, పుష్ప 2 వచ్చి అందరు సమాధానం చెప్తాడు, మెగా ఫ్యామిలీకి తానే బుద్ధి చెప్తాడు అని కూడా ఉండొచ్చు. ఎక్కడ అన్ని ఉండిద్దాం అని రాఘవరావు మాత్రం బూత్ ఫోటోలు పెట్టేసి మెగా ఫ్యామిలీకి సంబంధించేసి పించింగ్ వాళ్ళని గిచ్చుతూ అల్లు అర్జున్ పైకి లేపుతా ఉన్నాడు. నువ్వు బాహుబలి కాదు మెగా బలి అంటూ బలి పొసం చేస్తున్నాడు. ఏకంగా బూతుల వర్మ వచ్చేసి బూతు చిత్రాలతో అల్లు అర్జున్ ప్రమోషన్. ఏం మాట్లాడిద్దో ఏంటో మరి, ఆ నోట్లో ఏముండిద్ది ఏంటో తెలియదు. కానీ ఎదుటికి ఐస్ క్రీమ్ అనేది, ఎదుటికి చాక్లెట్ అనేది, మరి ఆ నోట్లో ఏముండిద్ది అంటే ఆమెకి తెలియాలి. మనకి ఎందుకు కానీ ఆడవారి పట్ల పద్ధతిగా గౌరవంగానే ఉందాం. సో రోజా గారు మాత్రం ఆమె ఈ మధ్యకాలంలో ఎవరికి ప్రమోషన్ చేసిన అది హిట్ అయింది అంటే పోతుంది, వాళ్ళు గెలుస్తారంటే ఓడిపోతున్నారు. మన రాకేష్ సినిమా కూడా నా బిడ్డ అని వచ్చారంది, సినిమా బాగుంది అన్నారు. బట్ సినిమా పోయింది ఏంటంటే రోజా లెగ్గిరా బాబు అంటున్నారు. సో అంత తక్కువ చేయలేను నేను. కానీ పుష్ప 2 కూడా ఆ రకం అందంట ఆమె. రామ్ గోపర్మ వచ్చేసి లేపుతున్నాడు. ఏ రకంగా, సుబ్బారావు ఉన్నాడు, అతని దగ్గర ఇడ్లీలు ఉన్నాయి, ఆ ఇడ్లీలు ₹1000. ఆ ఇడ్లీ తినే అర్హత ఉన్నోడే ఆడికి వస్తాడు, తింటాడు. అలా కాదంటే వాడి కర్మ, లేదంటే వాడి పేరుతో దొరికింది. సుబ్బారావుకి అర్హత ఉంది, అందుకే ఇడ్లీలు అమ్ముడుపోతున్నాయి. పుష్ప 2 కూడా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇంకేంటి, స్టార్ హోటల్కి వెళ్ళి బండి మీద దొరికి ఇడ్లీ కావాలి, ఆ రేటే కడతంటే అవ్వదు కదా, ఇక్కడ కూడా అంతే అన్నట్టుగా ఏదో చెప్తా ఉన్నాడు. సో ఎటకారంగా చెప్తున్నా కానీ ఇక్కడ ఏమంటానంటే, గతంలో మన మాట ఇటువంటివి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఆల్రెడీ సినిమాలకు సంబంధించి జనాలు థియేటర్ రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపట్ల. ఒకళ్ళు వస్తున్నారు అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే వస్తున్నారు, లేదు స్టార్టింగ్ డే అంటే వాళ్ళ హీరోలు కాబట్టి వస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మొదటి రోజు బుకింగ్ అయ్యింది, 2 రోజు 3 రోజు 4 రోజు ఏంటి పరిస్థితి ఏంటి, ఆ టికెట్ రేట్లు ఏంటి? అండ్ ప్రమోషన్ అన్నప్పుడు దేని కూడా పద్ధతి అనేది ఉంటుంది. ఎవరు పెడితే వాళ్ళు ఎలా పెడితే అలా రకరకాలుగా చేసుకుంటా పోతా ఉన్నారు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ సుకుమారులో బాగా డల్లుగున్నాడు అంటున్నారు. అదేమంటే డే అండ్ నైట్ సినిమా మీద వర్క్ చేస్తున్నారు. ఈరోజు నైట్ కూడా వచ్చింది రాదు డౌటే, ఫస్ట్ ప్రింట్. ఎందుకంటే
ఇంకా ఎడిటింగ్ వర్క్ పెండింగ్లో ఉన్నాయి అంటున్నారు. ఇంత హడావుడిగా కంగారుగా మరి ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి ఎక్కడైతే కొద్దిపాటి తేడా అయితే కొడుతుంది నాకు. కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న ఒక తెలుగు సినీ అభిమానిగా.